పనికి విలువ ఇవ్వని బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈరోజు ఆడవాళ్ళని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో, మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాలిన రాధాకృష్ణకి ఉందా అని అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈరోజు వేల కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో, అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈరోజు నీ పత్రికల్ని, ఈరోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈరోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రోత రాతలు రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చూపుతున్నావు. ఇది ఇంతటితో ఆపుకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈరోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీని మీద చర్చించుకుంటూ ఉన్నారు. ఓహో, చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి కోసం ఈ అమరావతి అనేది తీసుకొచ్చారా, అమరావతి నిర్మాణం ద్వారా ఇంత అవినీతి చేస్తున్నారా, ఇంత దోపిడీ చేస్తున్నారా అనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఒక స్క్వేర్ ఫీట్కి 14,000 కోట్ చేశారంటే ఎంత దారుణం. మన దేశ రాజధాని ఢిల్లీలోనే 4,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేస్తూ ఉంటే అమరావతిలో ఇసుక ఫ్రీ, కరెంట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ అన్నీ ఫ్రీగా ఇచ్చి 14,000 రూపాయలు కోట్ చేశారంటే మిగతా 10,000 రూపాయలు ఎవరి జోబులోకి వెళ్తుంది అని జగనన్న ప్రశ్నించారు. అందులో తప్పేముంది? దాంతో వీళ్ళలో భయం పుట్టుకొచ్చింది. ప్రజలందరికీ కూడా అర్థమైంది వీళ్ళు చేస్తున్న అవినీతి. దాంతో కూటమిలో ఉన్న నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుట్టుకొచ్చింది. అందుకు తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పేపర్లో వీకెండ్ కామెంట్స్ అంటూ ఆ రాధాకృష్ణ రాశాడో మనందరం చూసాం. ఎంత జర్నలిజం విలువలు దిగజారిపోవాలా రాజకీయం కోసం? నిజంగా ఆ వ్యాఖ్యలు వింటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. అంటే తనకి కొమ్ము కాసే ఒక నాయకుడిని రక్షించడం కోసం ఎదుటి పార్టీ కోసం అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం ఏబిఎన్ రాధాకృష్ణ అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దిగజారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా మహిళల మీద కించపరుస్తూ మా నాయకులకి ఏదో వెన్నుముక లేదట, వాళ్ళ భార్యలనేమో వేరే పెళ్ళిళ్ళు చేస్తారట అంటూ చాలా చీప్గా అసలు మాట్లాడాలంటే వినాలంటే చాలా బాధ అనిపించే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరం కూడా ఏకతాటిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.
ఏబిఎన్ రాధాకృష్ణకి వెంటనే అరెస్ట్ చేయాలి. అతనికి క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే చివరి రోజు అంటూ డైలాగ్స్ చెప్తారు కదా. ఇంతమంది మహిళల మీద ఇంత దారుణంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడితే అతని జాకీలెత్తి లేపే ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడితే ఎందుకు ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రజ్యోతి అనేది చంద్రజ్యోతిగా మారిపోయింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది సిబిఎన్ చంద్రజ్యోతిగా ఈరోజు మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా దిగజారిపోవాలా జర్నలిజం విలువలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డబ్బుల కోసం ఈ విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ దిగజారిపోవడం నిజంగా చాలా అసహ్యం వేస్తూ ఉంది. అసలు మా పార్టీ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అవి మా ఇష్టం, ప్రశ్నించడానికి మీరెవరు అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలు దాని మీద చర్చ జరుగుతుంది. మావిగన్లో ఉన్న గ్రోత్ కారిడార్ తాలూకా ఉపయోగాలను కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 30 ఏళ్ళుగా బానిసత్వం చేస్తూ ఊడిగం చేస్తుంది ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి. 30 ఏళ్ళుగా అతన్ని జాకీలెత్తి లేపుతూ ఉండే వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దించేసినప్పుడు కూడా సూట్ కేసులు మోసింది ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి. అలాగే ఈ ఏబిఎన్కి విశాఖపట్నంలో ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారు దోచిపెట్టారు. అలాగే విజయవాడలో తీసుకుంటే ఇతనికి చెందిన పవర్ ప్లాంట్కి అడ్డు రాకుండా ఆ రోజు వరదలు వస్తే దారి మళ్లించడంతో విజయవాడ సిటీయే మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఆ పవర్ ప్లాంట్కి అనుమతులు కొనసాగించారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి లబ్ధి కోసం ఈరోజు దిగజారిపోయి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా ఇలాంటి వ్యాఖ్యలు తన డిబేట్స్లో ఉపయోగించడమే కాకుండా పేపర్లో కొత్త పలుకుల పేరుతో చెత్త పలుకులు రాస్తూ ఉండే పరిస్థితి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర, మహిళల దగ్గర ఈ వ్యాఖ్యలు మాట్లాడండి. వాళ్ళే చెప్పుతో మీకు ఈరోజు కొడతారు. ఇంత దారుణమా? అసలు ఇలాంటి వ్యాఖ్యలు మీ పేపర్లో రాయించే ముందు మీకు ఒక కూతురు ఉంది కదా, ఆమెను అడగండి ఇలాంటి వ్యాఖ్యలు రాయిస్తున్నాను కరెక్టా అమ్మా అనేసి. ఆమె చెప్పుతో మీకు కొడుతుంది. అంటే మీరు విలువలు మర్చిపోయి దిగజారిపోయే రాజకీయం కోసం ఇంత దారుణంగా రాయడం ఎంతవరకు సమంజసం? మా జగనన్న అడిగిన దానికి మీకు ధైర్యం ఉంటే, మీకు న్యాయం ఉంటే సమాధానం చెప్పండి. అంతే తప్ప ఇంత దిగజారిపోవాలా? దీని మీద ఖచ్చితంగా మహిళా కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి. అతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి అరెస్ట్ చేసేంత వరకు, అతను క్షమాపణ చెప్పేంత వరకు కూడా మా నిరసన తెలియజేస్తూ ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని ఒక శాసనసభ్యురాలుగానే కాకుండా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా కూడా ఈరోజు ఖండిస్తున్నాం. ఇది ఈరోజు ఏబిఎన్ మీద జరిగిన దాడి పత్రికా స్వాతంత్రం మీద, పత్రికా స్వేచ్ఛ మీద, అలాగే ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చే మీడియాల మీద, మీడియా సంస్థల మీద దాడి చేయడం అన్నది వైసీపీ నాయకులకి వెన్నతో పెట్టిన మిద్య అన్నది చరిత్ర చెప్తూనే ఉంది. 18 సంవత్సరాలుగా సాక్షి ఛానల్లో కానీ, సాక్షి మీడియాలో కానీ ఏ రోజైనా ఒక్కరోజు కూడా వాస్తవాలు రాయకుండా అబద్ధాల్ని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా వక్రీకరించే సాక్షి ఛానల్కి, సాక్షి పత్రికకి, వాళ్ళ యాజమాన్యానికి ఈరోజు నిజాలని నిర్భయంగా ప్రజల ముందు తీసుకురావడాన్ని సహించలేక చేసిన దాడి ఇది. ముఖ్యంగా అబద్ధాలతో, అర్ధ సత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించిన విషయం వాస్తవం అన్న సంగతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఘోరాతి ఘోరమైన రాతలు ఏంటంటే, సాక్షి టీవీ ద్వారా, సాక్షి పత్రిక ద్వారా ముఖ్యంగా వైసీపీ నేతలు గత అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తెలుగుదేశం నాయకుల మీద, ముఖ్యంగా మాలాంటి మహిళా నాయకురాల మీద మీరు రాయించిన రాతలు కనీసం కుటుంబ సభ్యులతో కలిసి కూడా చదవలేనంత నీచమైన రాతలు. మరి అలాంటి రాతలు రాయించిన మీ సాక్షి పత్రికని మేమేం చేయాలన్నది మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా నిలిచి ప్రజలకి
అండగా నిలబడినటువంటి మీడియా సంస్థల మీద దాడులకు పాల్పడడం అన్నది వైసీపీ నేతల వైసీపీ పార్టీ తాలూకా దిగజారుడు రాజకీయాలకి ఇది ఇంకొక ఉదాహరణ. 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో నిజాలను నిర్భయంగా రాసే పత్రికల మీద ఎలాంటి దాడులు చేశారో గత 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆఖరికి అసెంబ్లీలో జరిగే ప్రతి ఒక్కటికి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారికి సహకరించే 4-5 ఛానల్స్ని మాత్రమే లోపలికి తీసుకొని నిజాలని ప్రజలకి తెలియజేసేటువంటి ఎన్నో ఛానల్స్ని, ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ అలాంటి నిజాలు చెప్పే ఛానల్స్ని బ్యాన్ చేసి ఒక అసెంబ్లీ వార్తలనే కాదు, కనీసం ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ వార్తలు వెళ్ళనీయకుండా ఆ ఛానల్స్ని పూర్తిగా అణగదొక్కిన సంగతి గత 5 సంవత్సరాలు ఒకసారి ప్రజలకి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి నిజాలు తెలియకూడదు, వారు చెప్పినవే చేసినవే అబద్ధాలని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు ఎలాగైతే అటువంటి రాజకీయాలు చేశారో ఈరోజు ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోపెట్టినా సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ఈరోజు తానా అంటే తందానా అనే ఆ మతి లేని నాయకులతోనే ఈరోజు ఇలాంటి దాడులు చేయిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ. ఇక ఇదన్నిటికీ దేనికి కారణమంటే అమరావతికి ఈరోజు చట్టబద్ధత వచ్చేసింది. అది భరించలేక ప్రజల తాలూకా డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు దాడులు. ఎక్కడండి ప్రజాస్వామ్యం? ఈరోజు బాధగా ఉంది. అంటే అధికారం పోయినా కూడా ఇలాంటి దాడులు చేయడం ద్వారా రోజు రోజుకి వైసీపీ నాయకులు వారు ఎంత నీచానికి దిగజారుతున్నారో ప్రజలకి ఈ సందర్భంగా ఒక్కసారి అర్థం అవ్వాలి కూడా. రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజా రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రశ్నించిన వారిపై దాడులకు ఇలా పాల్పడడం ఇది వైసీపీ సంస్కృతి. ప్రజా రాజధాని అమరావతి చట్ట పద్ధతి గురించి ఈరోజు మొత్తం రాష్ట్రం, నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి కావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు ఈరోజు పండుగలు చేస్తుంటే అమరావతి మీద తన కసిని, పగని, కుట్రని ఈరోజు ఈ విధంగా అమరావతి గురించి నిజాలు చెప్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద, అలాగే ఆ పత్రికా యాజమాన్యం మీద, వాటి తాలూకా ఆస్తుల మీద దాడులు చేయడం అనేది ఎంత హేయమైన చర్యో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళకి 5 సంవత్సరాలు మన అధికారం కట్టబెట్టాం. వారికి నచ్చని వాళ్ళు ఇటు ప్రజలైనా పత్రికలైనా ఎవరైనా సరే వాటి మీద దాడులకి పాల్పడి వాళ్ళ ఆస్తుల్ని పాడు చేసి వీలైతే ఎంతమంది ప్రాణాలని జై జగన్ అనలేదని నడి రోడ్డు మీద పీక కోసి చంపేసిన కోట చంద్రయ్య గారి గురించి కూడా ఈరోజు ఒకసారి మనం ఆలోచించాలి. 5 సంవత్సరాల అరాచక పాలన అధికారంలో ఈరోజు అధికారంలోంచి తీసేసినా కూడా వీళ్ళ బుద్ధులు మారవు. ఈ వైసీపీ డిఎన్ఏలోనే ఉంది దాడులు, ప్రజల మీద వీలైతే అరాచకాలు. ఈరోజు ఆంధ్రుల కలర రాజధానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిన మనకి ఈరోజు సమర్థిస్తే, ఈరోజు రాష్ట్రంలో ఉండి ఏ రాష్ట్రానికైతే రాజధాని 5 సంవత్సరాలు వాళ్ళ హయాంలో లేకుండా చేశారో, ఏ రాష్ట్రానికైతే అమరావతి రాజధానిని అధికారంలోకి రాకముందు చెప్పి అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేశారో, ఈరోజు అదే అమరావతి కళ్ళ ముందు సాక్షాత్కరించడాన్ని భరించలేక సహించలేక వారి తాలూకా ఉక్రోషం, కుట్రలు అన్నీ ఈ రూపంగా దాడుల రూపంలో బయటకు వస్తున్నాయి. ఈరోజు అనుకోవచ్చు దాడి జరిగింది ఒక ఏబిఎన్ మీద కదని, కానీ ఇది ఏబిఎన్ మీద, ఆంధ్రజ్యోతి మీద జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్యంగా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, నిజాల్ని నిర్భయంగా చెప్పాలనే హక్కుని రేపు ఉదయం పత్రికల ద్వారా కాదు ప్రజలు కూడా చెప్పినా కూడా ఇటువంటి దాడులకి పాల్పడే కుట్రలు ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఏబిఎన్ అన్నది ఈరోజు నిజాల్ని నిర్భయంగా ఎవరు తప్పు చేసినా ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అలాంటిది ఈరోజు మనందరి కలల అమరావతిని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక హాస్యాస్పద మాట మావిగన్. నిజంగా సిగ్గుపడుతున్నామండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండి, తెలుగువాడై ఉండి, తన రాష్ట్రానికి రాజధాని వచ్చే తరుణంలో ఇలాంటి బుర్ర తక్కువ మాటలు, మతిలేని మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే తానా అంటే తందానా అనే నాయకులు,
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. మావిగన్ అనే మాట ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న దగ్గర అంతా కూడా ఈరోజు హాస్యాస్పదంగా మారింది. అరే బుర్ర ఉండి మాట్లాడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక పదాన్ని తీసుకుని వచ్చి, అంటే ఒక రాష్ట్ర రాజధాని అంటే ఎంతటి ప్రాముఖ్యత ఉందో కానీ ఆయన మాటల్లో రాష్ట్ర రాజధాని పట్ల అంత తేలిక భావం, ఏదో ఒకటి ఎవరో ఒకటి తీసుకొచ్చేస్తే సరిపోతుందనే మాటలు ఈరోజు ప్రతి ఒక్క తెలుగువాడు కూడా సిగ్గుపడుతున్నాం. ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలోని ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయనకు నిజంగా అవగాహన ఉందో లేదో, లేకపోతే అవగాహన లేకుండానే 5 సంవత్సరాలు తన ముఖ్యమంత్రి పదవి పూర్తి చేశాడో లేమో కానీ ఒక రాజధాని గురించి ఎవరైనా కానీ ఈరోజు ఇది అందరం, మనం పార్టీలు వేరైనా మన రాష్ట్రంలో మనం అందరం కలిసి ఉంటున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి కూడా అభివృద్ధి ఈరోజు అందరికీ సమానంగా చెందుతుంది. ఏ పార్టీలైనా సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ ఈరోజు మనం ఉన్న తెలుగు రాష్ట్రానికి దేశ స్థాయిలో అమరావతికి లభించిన మద్దతు ఈరోజు అందరం సంతోషిస్తుంటే, వాటి గురించి నిజాలు నిర్భయంగా రాసిన ఆంధ్రజ్యోతి మీద జరిగిన, ఏబిఎన్ మీద జరిగిన దాడి మాత్రం జగన్మోహన్ రెడ్డి కుట్రలకు, ఆయనకి ఎలాగో మతి లేదు, ఆయన చెప్పిన ప్రతి మాటని పట్టుకొని ఈరోజు వాళ్ళ స్థాయిని దిగజార్చుకుంటున్న వైసీపీ నాయకులకు కూడా మతి లేదని పూర్తిగా అర్థమైంది. ఏదేమైనప్పటికీ ఈరోజు అదొక పత్రిక మీద, ఒక మీడియా మీద జరిగిన దాడి కాదు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజాస్వామ్యయుతంగా మనందరం వెళ్తున్నందుకు ఈరోజు ఏం మాట్లాడినా, నిజాలు మాట్లాడినా రేపు నుంచి ప్రతి ఒక్కరి మీద కూడా ఇలాగే దాడి చేస్తాము అని చెప్పి ఒకసారి వాళ్ళ నీచ సంస్కృతిని, వారి తాలూకా అకృత్యాల్ని మరొకసారి వైసీపీ నాయకత్వం ఈరోజు బయట పెట్టుకుందండి. అలాగే ఇక వైసీపీ పార్టీకి, సాక్షికి అసలు మహిళా గౌరవం గురించి మాట్లాడడానికి ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్న మహిళలు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. గత 5 సంవత్సరాలు మీరా మహిళల గురించి మాట్లాడేది. ఈరోజు మాలాంటి ఎంతో మంది టీడీపీలో కానీ అలాగే నిజాలు నిర్భయంగా మాట్లాడే మహిళల గురించి నీచాతి నీచంగా మీ తాలూకా సోషల్ మీడియా నడిపిన వ్యక్తి స్వయంగా భారతీరెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. నీచాతి నీచంగా ఈరోజు మేము కానీ, మా కుటుంబాలు కానీ, మా ఇళ్లలో పిల్లలు కానీ బాధపడే వ్యక్తిగా అశ్లీలంగా, అసభ్యంగా రాయించిన వాళ్ళు మీరు. ఇదే అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ముఖ్యమంత్రి సతీమణిగా ఉన్న, ఆ రోజు 3 సార్లు అప్పటికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి మేమందరం గౌరవంగా తల్లిగా భావించే భువనేశ్వరి గారి గురించి మీరు మాట్లాడిన మాటలు, రాయించిన రాతలు చూశాక నిజంగా మీ పార్టీలో మహిళలు ఉన్నారా అని అనిపిస్తుంది. ఎలాంటి రాతలు రాయించారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సతీమణి దగ్గర నుంచి టీడీపీలోని ప్రతి ఒక్క మహిళా కార్యకర్తల దగ్గర నుంచి మాలాంటి టీడీపీని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరి గురించి కూడా మీరు రాయించిన రాతలు ఈ రోజుకి ఉన్నాయి, అదే సోషల్ మీడియాలో ఉన్నాయి. ఒక్కసారి అవి తీసి చూపిస్తే మీరు మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు మీరు మహిళా నాయకత్వం గురించి, మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? మీ నాయకుడు, మీరు చెప్పుకుంటున్న అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత తల్లి చెల్లి గురించి కూడా ఈరోజు మీ పత్రికల్లో రాయిస్తున్నారు. మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారు. అధికారం పదవి తప్పితే మీకు అసలు ఏమీ కనిపించట్లేదు. ఆ అధికారం రావడం కోసం ఏవో మాట్లాడారు. ఈరోజు అధికారం పోయాక కూడా అధికారం మత్తులో మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా నిజాలను రాస్తే పత్రికల మీద దాడులు చేస్తున్నారు కదా. మరి గత 5 సంవత్సరాలు కాదు, ఈ రోజుకు కూడా 18 సంవత్సరాలుగా మీ సాక్షి ఛానల్లో కానీ, సాక్షి పత్రికలో కానీ ఒక్కటైనా నిజం వచ్చిందా? నిజాల్ని అబద్ధాలని నిజాలుగా రాసిన మరి మీ సాక్షి పేపర్ల మీద, సాక్షి యాజమాన్యం మీద ఈరోజు ప్రజలందరూ తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఈరోజు చట్టాన్ని అమలు చేసే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా సాక్షి మీడియా కానీ, సాక్షి పత్రిక కానీ మర్యాదగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటే చాలు ఈరోజు అబద్ధాలని జనాల్లోకి తీసుకెళ్తున్న మీ మీడియా సంస్థల మీద ప్రజలు కానీ, మేము కానీ చేసే దాడులు మీరు తట్టుకోగలరా అని ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను మీకు. ఇక ప్రజా రాజధాని అమరావతి చాలా ఎంత సంతోషంగా ఉందంటే, ఒక బిడ్డని
బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి 9 నెలలు కష్టపడుతుందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లోని మనకి